దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి, ఆయనతో కలిగి ఉన్న సత్సంబంధాన్ని విడిచిపెట్టి ఎవరైనా సరే లోకం వైపుకు, పాపం వైపుకు, లోకానుసారమైన జీవితం వైపుకు, అల్పకాల పాప భోగాల వైపుకు, ఈ లోకం అందించేటటువంటి సుఖ భోగాల కోసం తమ్మును తాము అమ్ముకోవడం కోసం ఎవరైనా ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అవుతున్నట్లయితే వాళ్ళు ప్రమాదకరమైనటువంటి మార్గంలో ఉన్నారు. దే ఆర్ ఇన్ డేంజరస్ రోడ్. ప్రమాదకరమైనటువంటి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. ఆ రోజు ఈ మనుషుడు యెరూషలేము నుండి దిగి దేవునికి దూరం కావడం, దిగజారిపోవడం, దేవుని సన్నిధికి దూరం కావడం, దిగబడిపోవడం, దిగజారిపోవడం, పాపంలో దిగబడిపోవడం, ప్రమాదకరమైనటువంటి మార్గంలో వెళ్ళడం. సో కీప్ ఇన్ మైండ్, దేవునికి దూరం అయ్యే ప్రతి ఒక్కడు కూడా ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నాడు.